ఒక లోకాన్ని ఇమాజిన్ చేసుకోండి. అంత కోల్డ్ గా, అంత ఐసోలేటెడ్ గా ఉంది అంటే టైం అక్కడే గడ్డ కట్టినట్టు ఫీల్ అవుతుంది. మన ప్లానెట్ పుట్టిన దాని నుంచి వచ్చిన సీక్రెట్స్ మైళ్ళ కొద్ది ఐస్ కింద బరి అయ్యి అన్కవర్ అవడానికి వెయిట్ చేస్తున్న ప్లేస్ అది. ఇది అంటార్క్టికా, మన ప్లానెట్ లోని లార్జ్ గ్రేడ్ అన్కవర్డ్ ఎక్స్ప్లోర్ ఫ్రాంటియర్. బట్ ఈ ఫ్రోజన్ ఐస్లాండ్ గురించి మీ థాట్ చేసిన ప్రతిదీ రాంగ్ అయితే, ఐస్ కింద వరల్డ్స్, క్రీచర్స్ అండ్ మిస్టరీస్ ఉంటే అవి మన ప్లానెట్ హిస్టరీ గురించి మనకు తెలిసిన ప్రతిదాన్ని రీరైట్ చేయగలం. అంటార్క్టికాకు వెల్కమ్. ఇది పాస్ట్ టైమ్ లో ఫ్రోజన్ అయి ఉంది అండ్ ఫ్యూచర్ లో మనం సెంచరీస్ గా అడుగుతున్న క్వశ్చన్స్ లకు ఆన్సర్ ఉండవచ్చు. అంటార్క్టికాను చాలా సార్లు బాటమ్ ఆఫ్ ద వరల్డ్ లేదా సౌత్ పోల్ అని పిలుస్తారు, కానీ అది కేవలం ఫ్రోజన్ స్నో అండ్ ఐస్ తో నిండిన ప్లేస్ కాదు. దాని థిక్ ఐస్ షీట్స్ కింద ఒక మిస్టీరియస్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ వరల్డ్ ఉంది. అది మనం ఇమాజిన్ చేయలేనన్ని సీక్రెట్స్ ని హోల్డ్ చేస్తుంది. ఈ ఐస్ షీట్స్ ఎంత థిక్ గా ఉంటాయి అంటే అవి 4.7 కిలోమీటర్స్ డెప్త్ వరకు రీచ్ అవ్వగలవు. అంటే మీరు 5 బుర్జ్ ఖలీఫాలను ఒకదానిపై ఒకటి పేర్చినా అవి సర్ఫేస్ కి కూడా దగ్గరగా రావు. ఇది ఒక కంప్లీట్ వరల్డ్, ఐస్ లేయర్స్ కింద బరి అయిన ఒక ఏలియన్ ల్యాండ్స్కేప్. ఇక్కడ ప్రతి ఇంచ్ ఎర్త్ యొక్క ఏన్షియంట్ పాస్ట్ లేదా దాని ఫ్యూచర్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి క్లూస్ ని కలిగి ఉండవచ్చు. అండ్ అది కేవలం అంటార్క్టికా మిస్టరీల సర్ఫేస్ మాత్రమే కాదు, థిక్కెస్ట్ ఐస్ షీట్స్ కింద ఏన్షియంట్ సీక్రెట్స్ ఉన్నాయి. అవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా ఫ్రీజ్ అయ్యాయి. స్ట్రేంజ్ క్రీచర్స్ నుండి ఏన్షియంట్ ఫారెస్ట్ల వరకు అంటార్క్టికా కింద ఉన్న వరల్డ్ ఒక అన్నోన్ ప్లేస్. దానిపై సైంటిస్టులు ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఎక్సైటింగ్ డిస్కవరీస్ లో ఒకటి 2022లో వచ్చింది. అప్పుడు సైంటిస్టులు శాటిలైట్ ఇమేజెస్ ని యూజ్ చేసి లార్సన్ సీ ఐస్ షెల్ లో ఒక అన్యూజువల్ క్రాక్ ని స్పాట్ చేశారు. ఆ క్రాక్ అంతకు ముందు అక్కడ లేదు అండ్ దాని సడన్ అపియరెన్స్ రీసెర్చ్ ల అటెన్షన్ ను క్యాప్చర్ చేసింది. వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక కెమెరాను ఒక హాట్ వాటర్ డ్రిల్ కు అటాచ్ చేసి దానిని ఐస్ లోకి డీప్ గా ఫ్లాన్ చేశారు. వాళ్ళు అన్కవర్ చేసింది వాళ్ళు ఇమాజిన్ చేసిన దానికంటే చాలా పెద్దది. 500 మీటర్స్ డెప్త్ లో కెమెరా ఒక హిడెన్ రివర్ ను రివీల్ చేసింది. అది ఐస్ షెల్ఫ్ కింద ఫ్లో అవుతుంది అండ్ ఆ రివర్ జస్ట్ వాటర్ కాదు, అది అలైవ్ గా ఉంది. మిలియన్స్ ఆఫ్ ఆంఫిఫర్డ్స్ అండ్ ఫ్రించ్ లాంటి క్రీచర్స్ ఆ డార్క్ ఫ్రీజింగ్ ఎన్విరాన్మెంట్ లో థ్రైవ్ అవుతున్నాయి. లైఫ్ సర్వైవ్ అవదని ఎవరు థాట్ చేయని ప్లేస్ లో ఈ క్రీచర్స్ ఫీడింగ్ అండ్ రీప్రొడ్యూసింగ్ అవుతున్నాయి. బట్ ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆంఫిఫర్డ్స్ యూజువల్లీ డీకంపోజింగ్ ప్లాంట్ మ్యాటర్ పై ఫీడ్ అవుతాయి, కానీ ఈ ఫ్రోజన్ వరల్డ్ లో ఎలాంటి ప్లాంట్స్ విజిబుల్ గా లేవు. సో అవి ఎలా సర్వైవ్ అయ్యాయి? ఇక్కడ లైఫ్ ఫ్లరిష్ అవడానికి ఏం ఎలో చేసి ఉండవచ్చు? ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేసేది ఏంటి అంటే డిస్టెంట్ పాస్ట్ లో ఏదో ఒక పాయింట్ లో ఈ రివర్ ప్లాంట్ లైఫ్ కి సపోర్ట్ చేసి ఉండవచ్చు. ఇది ఆంఫిఫార్డ్లు సర్వైవ్ అవడానికి ఎనేబుల్ చేసింది. ఈ ఫైండింగ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ లో లైఫ్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉండవచ్చు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇన్క్రెడిబుల్లీ పాసిబిలిటీస్ ని ఓపెన్ చేస్తుంది. ఈ డిస్కవరీ మన బయాలజీ అండ్ ఎకోసిస్టమ్ డైనమిక్స్ యొక్క వెరీ అండర్స్టాండింగ్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఎర్త్ పై లైఫ్ ఒకప్పుడు ఇన్హాబిటబుల్ అని థాట్ చేసిన ప్లేసెస్ లో కూడా సర్వైవ్ అవగలదని సబ్జెక్ట్ చేస్తుంది. కానీ అంటార్క్టికా మిస్టరీ అక్కడితో ఆగవు. ఛాలెంజర్ డీప్ ఓషన్స్ లో డీపెస్ట్ పాయింట్ గా రికార్డ్ ని హోల్డ్ చేసినప్పటికీ అంటార్క్టికా ఐస్ వాటర్ కింద ఇంకో డీప్ అంతే మైండ్ బ్లోయింగ్ ప్లేస్ ఉంది. 2019లో డిస్కవరీ చేసిన ఈ ట్రెంచ్ దీన్ని ఫ్యాక్టోరియల్ డీప్ అని పిలుస్తారు. ఓషన్ లోకి అవుట్ స్టాండింగ్ 7437 మీటర్ల ఫ్లంజ్ అయి ఉంది. అది మౌంట్ ఎవరెస్ట్ టాలున్న దానికంటే డీపర్. సోనార్క్ స్కాన్లతో కూడా సైంటిస్టులు ఈ ట్రెంచ్ ఎలా ఫామ్ అయింది లేదా సరౌండింగ్ సీబెడ్ కు ఎలా రిలేట్ అయి ఉంది అనేది స్టిల్ అన్షూర్ గా ఉంది. ఈ మిస్టీరియస్ డీప్ కేవలం జియోలజికల్ ఆన్సర్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంది. అది అంటార్క్టికా యొక్క ఏన్షియంట్ క్లైమేట్, ఎర్త్ ఎకోసిస్టమ్ లో అది ప్లేస్ చేసిన రోల్ అండ్ ప్లానెట్ యొక్క ఓషన్స్ టైం తో పాటు ఎలా ఎవాల్వ్ అయ్యాయో అనే దాని గురించి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉండవచ్చు. కొంతమంది రీసెర్చర్స్ ఈ డీప్ ఎర్త్ యొక్క కూలింగ్ ప్రాసెస్ గురించి అండ్ ఓషన్స్ పై క్లైమేట్ ని ఎలా షేప్ చేశాయో అనే సీక్రెట్స్ ని అన్లాక్ చేయగలదని బిలీవ్ చేస్తారు. 2022లో అంతకు మించి స్ట్రేంజ్ ఫినామినన్ ఒకటి జరిగింది. అంటార్క్టికా కోస్ట్ దగ్గర ఒక క్రూజ్ షిప్ లోని ప్యాసింజర్స్ వాటర్ సర్ఫేసెస్ కింద ఒక మ్యాసివ్ జెల్లీ ఫిష్ ని స్పాట్ చేసి స్టార్టల్ అయ్యారు. ఇది జస్ట్ జెల్లీ ఫిష్ కాదు, దీని ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. ఈ ఎనార్మస్ క్రీచర్ నమ్మకాశం కానీ 33 ఫీట్లు పొడవు ఉంటుంది అండ్ యూజువల్లీ చాలా డీపర్ వాటర్స్ లో ఓషన్ సర్ఫేసెస్ కింద 3500 ఫీట్ల చుట్టూ దొరుకుతుంది. సో ఈ జైంట్ జెల్లీ ఫిష్ అంటార్క్టికా కోల్డ్ ఐస్ వాటర్ సర్ఫేసెస్ దగ్గర ఏం చేస్తుంది? అది తన నేచురల్ హ్యాబిటేట్ కు అంత దూరంలో ఎందుకుంది? సైంటిస్టులు ఈ స్ట్రేంజ్ ఎన్కౌంటర్ పై స్టిల్ స్కాచింగ్ దేర్ హెడ్స్. కొంతమంది ఈ చేంజింగ్ ఓషన్ కండిషన్స్ కు ఒక సైన్ అయి ఉండవచ్చని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరికొందరు ఇది క్లైమాటిక్ చేంజ్ ని ఎదుర్కొంటున్న
ఓషన్ ఎకోసిస్టమ్ యొక్క పెరుగుతున్న అన్ప్రెడిక్టబిలిటీకి కనెక్ట్ అయి ఉండవచ్చని బిలీవ్ చేస్తున్నారు. ఎలా అయినా ఈ డిస్కవరీ అంటార్క్టికా అనే ఎనిగ్మాకు మరో లేయర్ ని యాడ్ చేస్తుంది. మిస్టీరియస్ క్రియేచర్స్ అండ్ డీప్ ఓషన్ ట్రంచుల స్టోరీస్ సరిపోనట్లు అంటార్క్టికా నిజంగా అవుట్ స్టాండింగ్ అయిన ఒక దాని ఎవిడెన్స్ ని కూడా హోల్డ్ చేస్తుంది. అండ్ ఐస్ కింద డీప్ గా బరీ అయిన ఏన్షియంట్ రైన్ ఫారెస్ట్లు రీసెంట్ ఇయర్స్ లో రీసెర్చర్లు ట్రీస్, ప్లాంట్స్ అండ్ పోలెన్ యొక్క ఫాసిలైజ్డ్ రిమైన్స్ ని అన్కవర్ చేశారు. ఇది అంటార్క్టికా లష్ అండ్ గ్రీన్ గా ఉన్న టైంలోకి ఒక గ్లింప్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈ డిస్కవరీ ఐస్ లో డీప్ గా ఉన్న ఫాజిల్స్ డిస్కవరీ ద్వారా పాసిబుల్ అయింది. రేడియో కార్బన్ డేటింగ్ ఈ ఫాజిల్స్ క్రిటేషియస్ పీరియడ్ కు సుమారు 19 మిలియన్ ఇయర్స్ ఎగోకు డేట్ అయ్యాయని కన్ఫర్మ్ చేసింది. అప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్ ఈ రోజు ఉన్నదానికంటే చాలా వార్మర్ గా ఉంది. ఈ పీరియడ్ లో అంటార్క్టికా ఇప్పుడు మనకు తెలిసిన బారెన్ ఐస్ వ్యాస్ట్ ల్యాండ్ కాదు, ఇది డ్రైవింగ్ టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ కు హోమ్ గా ఉండేది. అంటార్క్టికాలో దొరికిన కోల్ డిపాజిట్లు ఈ థియరీస్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేస్తాయి. ఈ కోల్ డిపాజిట్లు ఒకప్పుడు ఏన్షియంట్ రెయిన్ ఫారెస్ట్ లో పార్ట్ అయినవి, అప్పటి నుండి ఫాజిల్ ఫ్యూయల్ గా కన్వర్ట్ అయ్యాయి. అవి అంటార్క్టికా ఏన్షియంట్ పాస్ట్ కు కాంటినెంట్ ఒక లష్ వైబ్రెంట్ ఎకోసిస్టమ్ గా ఉన్న టైం కు ఒక టాన్సిబుల్ కనెక్షన్ ను ఆఫర్ చేస్తాయి. ఈ రోజు ఫారెస్ట్లు ఐస్ కింద బరీ అయ్యాయి, కానీ ఈ ఫాసిలైజ్డ్ రిమైన్స్ ల డిస్కవరీ ఒక లాస్ట్ వరల్డ్ లోకి ఒక ఫ్యాసినేటింగ్ గ్లింప్స్ ని ఆఫర్ చేస్తుంది. కానీ అంటార్క్టికా మిస్టరీలు ఎర్త్ హిస్టరీకి మాత్రమే లిమిట్ కావు. ఈ కాంటినెంట్ మన ప్లానెట్ నుండి అసలు రాని మెటియోరైట్స్ ని కూడా ఇచ్చింది. దాని ఐస్ షీట్స్ లో డీప్ గా సైంటిస్టులు మార్స్ నుండి పుట్టిన మెటియోరైట్ ని కనుక్కున్నారు. ఈ మెటియోరైట్స్ లో ఒకటి AA 8400 అని పేరు పెట్టినది. మన సోలార్ సిస్టమ్ లో ఎవర్ ఫౌండ్ అయిన ఓల్డెస్ట్ ఆబ్జెక్ట్. ఇది 4.5 మిలియన్ ఇయర్స్ నాటిది. 1996 లో సైంటిస్టులు ఈ మెటియోరైట్స్ లోపల మైక్రోఫాజిల్స్ ని కనుక్కున్నప్పుడు ఒక అవుట్ స్టాండింగ్ డిస్కవరీ చేశారు. ఇది మార్స్ ఒకప్పుడు లైఫ్ ని కలిగి ఉండవచ్చని సబ్జెక్ట్ చేస్తుంది. ఈ మిస్టీరియస్ మెటియోరైట్లు రీసెర్చర్లకు న్యూ అవెన్యూలను ఓపెన్ చేశాయి. మార్స్ లో లైఫ్ ఎప్పుడైనా ఎగ్జిస్ట్ అయి ఉంటే అది ఎర్త్ పై లైఫ్ లాగే ఉండివచ్చా? మార్స్ హిస్టరీ ఎర్త్ హిస్టరీకి ఇంట్రికేట్ గా లింక్ అయి ఉండవచ్చా? ఈ మెటియోరైట్లు మన సోలార్ సిస్టమ్ లో అండ్ బియాండ్ లైఫ్ ఒరిజిన్స్ ను అండర్స్టాండ్ చేసుకోవడానికి కీ హోల్డ్ చేయగలవు. ఈ స్పేస్ రాక్స్ ని స్టడీ చేయడం ద్వారా సైంటిస్టులు మార్స్ అట్మాస్ఫియర్, వాల్కనిక్ యాక్టివిటీ అండ్ రెడ్ ప్లానెట్ పై లైఫ్ పాసిబిలిటీ గురించి కూడా ఇన్సైట్స్ ని పొందగలరు. అంటార్క్టికా యొక్క ఐస్ షీట్స్ లో మన ఎర్త్ డిస్టెంట్ పాస్ట్ నుండి వచ్చిన ఎయిర్ బబుల్స్ ఫ్రీజ్ అయ్యాయి. ఇది థౌజండ్స్ ఈవెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మన ప్లానెట్ అట్మాస్ఫియర్ యొక్క ఒక స్నాప్ చాట్ ని ఆఫర్ చేస్తుంది. సైంటిస్టులు ఈ గ్లేషియర్ నుండి ఐస్ కోర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి లోపల ట్రాప్ అయిన ఎయిర్ ని స్టడీ చేయగలిగారు. ఐస్ కోర్ ఎంత డీప్ గా ఉంటే సైంటిస్టుల టైంలో అంత ఫర్దర్ గా వెళ్ళగలరు. ఈ ఐస్ కోర్స్ లు ఎర్త్ యొక్క క్లైమాటిక్ హిస్టరీని స్టడీ చేయడానికి ఒక అన్పారెల్డ్ ఆపర్చునిటీని ఆఫర్ చేస్తాయి. ఐస్ యొక్క ప్రతి లేయర్ ప్లానెట్ అట్మాస్ఫియర్ యొక్క ఒక రికార్డ్ ని హోల్డ్ చేస్తుంది. ఎర్త్ పాస్ట్ క్లైమాటిక్ కండిషన్స్ గురించి మనకి చెప్పగల గ్యాసెస్ అండ్ పార్టికల్స్ తో ఇది నిండి ఉంటుంది. ఈ ఎయిర్ బబుల్స్ ను అనలైజ్ చేయడం ద్వారా సైంటిస్టులు ఐస్ ఏజ్, ఫ్లడ్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్ వంటి పాస్ట్ క్లైమాటిక్ ఈవెంట్స్ గురించి తెలుసుకున్నారు. ఈ ఐస్ కోర్స్ లు ఫ్యూచర్ క్లైమాటిక్ ప్యాటర్న్స్ లను ప్రిడిక్షన్ చేయడానికి కూడా వాల్యుబుల్ డేటాని అందిస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ ఐస్ కోర్స్ ని స్టడీ చేయడం ఎర్త్ క్లైమాటిక్ ఫ్యూచర్ పై ఇప్పటికే క్రూషియల్ ఇన్సైట్స్ ని అందించింది. సైంటిస్టులు రాబోయే సెంచరీస్ లో క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో ప్రిడిక్షన్ చేయగలిగారు. ఇది రాబోయే ఛాలెంజెస్ కు మనల్ని ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్లీ అంటార్క్టికా యొక్క డిస్కవరీస్ లో ఒకటైన గంబురెట్సవ్ మౌంటైన్ రేంజెస్ గురించి మాట్లాడుకుందాం. 1950s లో డిస్కవరీ అయిన ఈ మౌంటైన్ రేంజ్ మరేదానికి భిన్నంగా ఉంటుంది. పిక్స్ ఐస్ పైన 3000 మీటర్లు పైకి లేస్తాయి, కానీ అవి 1200 కిలోమీటర్ల ఐస్ కింద బరీ అయ్యాయి. ఇది అన్యూజువల్, ఎందుకంటే మౌంటైన్స్ టిపికల్ గా టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ తో ఫామ్ అవుతాయి. కానీ అంటార్క్టికాకు అలాంటి రేంజ్ క్రియేట్ చేయడానికి అవసరమైన టెక్టోనిక్ యాక్టివిటీ లేదు. సైంటిస్టులు ఒక ఆల్టర్నేటివ్ థియరీని ప్రపోజ్ చేశారు. గంబురెట్సవ్ మౌంటైన్స్ ఎర్త్ క్రస్ట్ లో డీప్ గా ఉన్న మ్యాగ్మా రైజ్ అవ్వడం ద్వారా ఫామ్ అయి ఉండవచ్చు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పైగా ఈ మ్యాగ్మా ఐస్ షీట్స్ ని పైకి పుష్ చేసి ఈ రోజు మనం చూస్తున్న మౌంటైన్స్ ని క్రియేట్ చేసి ఉండవచ్చు. అయితే ఈ థియరీకి ఎవిడెన్స్ లేకపోవడం చాలా క్వశ్చన్స్ ని వదిలేసింది. ఈ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి? అంటార్క్టికా యొక్క జియోలాజికల్ హిస్టరీ గురించి అవి మనకు ఏం చెబుతాయి? మనం అంటార్క్టికా హిడెన్ వండర్స్ ని అన్కవర్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రోజన్ వరల్డ్ కేవలం ఐస్ కంటే చాలా ఎక్కువ హోల్డ్ చేస్తుందని
మనం రియలైజ్ చేస్తాం. దాని సర్ఫేస్ కింద ఎకో సిస్టమ్స్, ఏన్షియంట్ ఫారెస్ట్లు అండ్ మన ప్లానెట్ యొక్క పాస్ట్ సీక్రెట్స్ డిస్కవర్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాయి. ప్రతి న్యూ డిస్కవరీ ఈ ఎనిగ్మాటిక్ కాంటినెంట్ మిస్టరీకి మరో లేయర్ ని యాడ్ చేస్తుంది. ప్రతి రివల్యూషన్ తో మనం ఎర్త్ హిస్టరీని అండ్ దాని ఫ్యూచర్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక స్టెప్ దగ్గర అవుతాం. ఈ అంటార్క్టికా జర్నీ మీ క్యూరియాసిటీని పెంచితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిస్కవరీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.